రీచ్ అయిపోయాము. మాతో పాటు ఈ ట్రిప్కి డింపు కూడా వస్తున్నాడు. యాక్చువల్గా డింపు 1 year ఉన్నప్పుడైతే మేము ఇలా వెళ్ళాము, కానీ తర్వాత మేము ఓన్గా వెళ్ళాం, కానీ డింపునైతే ఇంట్లో ఉంచేసి వెళ్ళామన్నమాట. సో ఈసారి తీసుకెళ్తాం కదా, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. బోర్డింగ్ టైం అయితే ఇంకా ఉంది. సో ఇంకా ఆ టైంలో ఏం చేయాలి, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా అనేసి మేమైతే లాంజ్ యాక్సెస్ తీసుకొని లాంజ్లోకి వెళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఈ లాంజ్ యాక్సెస్ గురించి అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా, మన దగ్గర ఉన్న కార్డ్ ఎలిజిబిలిటీని బట్టి మనకి లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుంది. మేము అలా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి టైం కూడా అయింది. సో ఇంకా అలా ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాము.